నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్పై ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి హైడ్రామా నడుస్తుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం సూటిగా చెప్పింది, ఉండండి ఇంటికి తీసుకొచ్చే డబ్బు ఇస్తారు అని. కొంతమందికి యాక్టివ్గా ఉన్న వాళ్ళకు సచివాలయాల్లో ఇస్తున్నారు. అయినా కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు ఆ వృద్ధుల్ని, వికలాంగుల్ని మంచాలపై తీసుకెళ్ళిపోయి హైడ్రామా నడపడం వెనుక మతలబ్ ఏంటి, ఇంకా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఈ వాలంటరీ వ్యవస్థ యొక్క అవసరం ఏంటి, అది హైలైట్ చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 1,26,000 మంది ఉద్యోగులకు ఇచ్చామనే పదాన్ని చంద్రబాబు నాయుడే ప్రచారం చేసేలా మొత్తం అలా సెట్ చేశాడు అని చెప్తున్నారు వాళ్ళు. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఆంధ్రాలో, అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయండి. కాబట్టి ఏ అవకాశాన్ని దొరికినా ప్రతి రాజకీయ పార్టీ దాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీలు అలాగే చేస్తాయి, మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీని కనుక మనం తీసుకుంటే, మొట్టమొదటి నుంచి వాళ్ళు చేసే రాజకీయాలన్నీ కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి రాజకీయాలు చేస్తాను. మీరు గమనిస్తే అవును, వాళ్ళ నాన్నగారు చనిపోగానే ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకొని వెంటనే ముఖ్యమంత్రి కావాలనేటువంటి ధ్యేయంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మనం చూసాం. అవును. ఆ తర్వాత కూడా ఓదార్పు యాత్ర అని చెప్పేసి సుదీర్ఘమైనటువంటి ఓదార్పు యాత్రను చేస్తూ జనంలో సింపతి గెయిన్ చేయడానికి వాళ్ళు అనుసరించినటువంటి విధానాలని మనం చూసాం. అలాగే 2019 ఎలక్షన్స్ ముందు సరే ఎవరు చేశారనేది పక్కన పెడితే, బాబాయ్ గారు చనిపోయారు కాబట్టి ఆ సింపతిని తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడికి అంటగట్టేసి ఎలా చేశారో మనం చూసాం. అలాగే కోడికత్తి డ్రామా, ఇవన్నీ మన తేడతల్లం అయిపోయినాయి ఏంటనేటువంటిది. సో ఇవాళ చాలా సర్వేలు వీళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు అని చెప్తున్నటువంటి సందర్భంలో, వాళ్ళ మీద వాళ్ళకే కొంత డౌట్ ఉన్నటువంటి సందర్భంలో ఏంటంటే, ఇది వాళ్ళకు ఒక అంది వచ్చిన అవకాశంలాగా కనపడుతోంది. సో మొదటి నుంచి కూడా ఏంటంటే, వాళ్ళు చెప్పుకునేటువంటి ఈ నవరత్నాల్లో బటన్ నొక్కే కార్యక్రమాల్లో బాగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి ప్రప్రథమ కార్యక్రమం వాళ్ళకి పెన్షన్. అవును, వృద్ధాప్య పెన్షన్. దాదాపు 66 లక్షల మంది 66 లక్షల మందికి మేము 1వ తారీఖునే తీసుకెళ్ళి వీళ్ళకి పెన్షన్లు అందజేస్తున్నాం అంటున్నారు. సో మిగతా లక్షల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు 1వ తారీఖు ఇవ్వకపోయినా, అది 20వ తారీఖు 15వ తారీఖు ఇచ్చినా కూడా వీళ్ళకి ఇస్తున్నాం అనేటువంటిది ప్రచారం బాగా చేసుకుంటున్నారు. ఆ ప్రచారం కూడా అతి ప్రచారం అవుతుంది. ఒకసారి తెల్లవారుజామున 4 గంటలకే మేము వెళ్ళి వాళ్ళకి పెన్షన్ వాళ్ళని లేపి మరీ నిద్ర పక్క నుంచి, ఏం తెల్లారిన తర్వాత వెళ్తే ఎవరిని వద్దన్నారా? ఈ రకమైనటువంటి ప్రచారం అంతకుముందు కూడా చూసాం. పెళ్లిపేటల మీద పెళ్లి చేసుకొని వాలంటీర్ వెంటనే తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చింది. సాయంత్రం ఇస్తే ఎవరిని వద్దన్నారా? లేకపోతే ఎవరితోటైనా పంపిస్తే వద్దన్నారా? గర్భవతి అయినటువంటి వాలంటీర్ తీసుకెళ్ళి ఇచ్చింది. ఈ రకమైనటువంటి చీప్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ. ఇప్పుడు పెన్షన్ ఇవ్వటం అనేటువంటిది అందరం హర్షించాల్సిందే. అవును. ఆ మాటకు వస్తే పెన్షన్ ఇస్తుంది వైఎస్ఆర్సీపీనే కాదు. 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం గవర్నమెంట్. ఆ రోజున ఎవరు ఇంత ప్రచారం చేసుకోలేదే. దాన్ని 3,000 ఒకసారి ఇస్తానని విడతల వారీగా తీసుకెళ్ళి 5 ఏళ్ల పాటు తీసుకొచ్చి ఇచ్చి చివరి సంవత్సరంలో 3,000 ఇస్తూ మేమేదో ఘనకార్యం చేసామని చెప్పేసి ఇచ్చేయటం ఏంటి? ఒకటి. రెండోది, ఒక ఆంధ్రప్రదేశ్లోనే పెన్షన్స్ తీసుకుంటున్నారా? మిగతా ఏ రాష్ట్రంలోనూ పెన్షన్స్ తీసుకోవట్లేదా? ఆ తీసుకున్న వాళ్ళందరినీ ఇట్లా మంచాల మీద వేసుకొని వెళ్తున్నారు అక్కడికి. ఒకటి వార్త కూడా వచ్చింది, ఈ పెన్షన్ కోసం వెళ్తూ ఒక అతను చచ్చాడని కూడా. అదే ఇక చంపుతారు. ఇక మామూలుగా చచ్చినా కానీ పెన్షన్ కోసం వెళ్ళి చచ్చిపోయారని చెప్తారు. మళ్ళీ ఓదార్పు యాత్ర ఉంటుందా? మళ్ళీ ఓదార్పు యాత్ర అంటే ఖచ్చితంగా. ఎన్నికలకు ముందు ఇంకో ఓదార్పు యాత్ర. ఓదార్పు యాత్ర చేసేంత టైం లేదు కాబట్టి శవయాత్ర చేస్తారు. దాన్ని తీసుకెళ్ళి పొద్దునుంచి సాయంత్రం దాకా మనకి అనుకూలమైనటువంటి ఛానల్స్లో, ఇదిగో పెన్షన్ కోసం వెళ్తూ చచ్చిపోయాడు, దీనికి కారణం చంద్రబాబు నాయుడు, తర్వాత నిమ్మగడ్డ ఆయన, ఇదంతా ప్రచారం మొదలు పెడతారు. నేను అనేది ఏంటంటే, అతనికి అందటం అనేటువంటిది ముఖ్యం. అంటే ఓడిపోతే మళ్ళీ ఓదార్పు యాత్ర ఎలాగ ఉంటుందంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదా. ఇప్పుడు పెన్షన్ల కోసం ఎందుకంటే ఏదో కార్యక్రమం ఉండాలి కదా. అంటే అది చూసే వాళ్ళకి ఎలా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, బుద్ధిజీవులైనటువంటి వాళ్ళకి చూసేటప్పుడు ఏంటంటే, మీ ధ్యేయం ఏంటి,
వాళ్ళకి పెన్షన్ అందించడం. అవును. మరీ బెడ్ రిటర్న్ అయిపోయినటువంటి వాళ్ళు మంచంలో నుంచి కదలలేనటువంటి వాళ్ళు అయితే తప్పితే 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా 2 వీధుల అవతల ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోలేరండి. అవును. మరి ప్రతిదీ బటన్ నొక్కుతా అని అన్ని బటన్లు నొక్కుతున్నావు, దీనికి మాత్రం ఎందుకు బటన్ నొక్కరు? జన్ధన్ యోజన అని చెప్పేసి వేస్తూ ఉన్నారు, అందరికీ ఖాతాలు చేసి మరి గ్యాస్ సబ్సిడీ దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తూ ఉంది. అవును. కావాల్సిన వాళ్ళు తెచ్చుకోవట్లేదా? కాబట్టి ఏంటంటే రాజకీయం చేయటమే వాళ్ళ లక్ష్యంగా ఉంది. కాబట్టి ఇందాకే వస్తూ చూశాను పేరు నాని గారు ప్రెస్ మీట్లో అసలు కన్నీళ్ళు గార్చడం ఒకటే తక్కువ. అయ్యయ్యో ఎన్ని బాధలు పడిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళు ఇదైపోతున్నారు, ఇంత కరుడు కట్టిన ఇదేంటి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మెలో డ్రామా అంతా నడిపిస్తున్నారు. ఇంత అవసరం లేదు. ఓకే. ఆ గ్రామ సచివాలయం వాళ్ళు ఎవరైతే ఉన్నారో బెడ్ రిడన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలుసు కదా. ఓటర్కి ఇదంతా అర్థమవుతుందా? ఖచ్చితంగా అర్థమవుతుందండి. ఓకే. ఉదాహరణ తెలంగాణ తీసుకోండి. రైతు బంధు ఆపేశారు. ఆపేసినందుకు కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ ఎంత గోల్ చేశారు. రైతు బంధు ఆపేశారు, కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డారు, రేవంత్ రెడ్డి అడ్డం పడ్డారని గోల్ చేశారు. అవును. మరి రేవంత్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చి ఎక్కువ సీట్లు ఎక్కడ వచ్చినాయండి? అవును. ఏ వ్యవసాయదారులు అయితే ఉంటారో, ఏ రూరల్ ఏరియాలో ఉందో ఆ రూరల్ ఏరియాలోనే విపరీతమైనటువంటి సీట్స్ వచ్చినాయి. అవును. ఇదన్నా 2000 3000, అది రైతు బంధు పెద్ద అమౌంట్. అయినా కూడా జనం ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఈ చిన్న వాటి కోసం ఒక నెల, ఒక 4 రోజులు, 3 రోజులు ఇదైతే ఏదో కొంపలు మునిగిపోతాయని చెప్పేసి కరెక్టే, దాని మీద ఆధారపడి మందుల కోసం చేసేవాళ్ళు ఉంటారు. కానీ 58 నెలలు వచ్చి 1 నెల 2 నెలలు కొంచెం ఆలస్యం అయితే కొంపలు మునిగిపోయే వ్యవహారం ఏం లేదు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు బెడ్ రిడన్ వాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నటువంటి 4గురికో 5గురికో ఆ గ్రామ సచివాలయం వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో ఇవ్వటం అనేటువంటిది పెద్ద వ్యవహారమా? అవును. మిగతా ఓపికగా ఉన్నవాళ్ళు 2 వీధుల అవతల ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమన్నా ప్రాబ్లమా? ఈ వ్యవస్థ ఎలా తయారైందంటే ప్రతిదీ మేము ఇప్పుడు అంతకుముందు రేషన్ షాప్స్ ఉండేవి, అందరూ వెళ్ళి తెచ్చుకోలేదు సరుకులు. ఇవాళ అవి కూడా జగన్ చేసే డ్రామాల వల్ల ఓట్లేం పడవు, కానీ భవిష్యత్తులో ఆయన ఓదార్పు యాత్ర చేయడానికి ఒక ప్రాతిపదిక ఏర్పరచుకుంటున్నాడు, అంతే తప్ప ఏం లేదంటారు. దాంట్లో అనుమానం లేదు. నేను అనేది ఏంటంటే ఈ మెలో డ్రామాస్ ఆపాలి. గతంలో ఎప్పుడు ఎవరు పెన్షన్లు ఇవ్వనట్టు, దాన్ని ఏదో వీళ్ళే ర్యాకెట్ సైన్స్ లాగా వీళ్ళు కనుక్కున్నట్టు, భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా వీళ్ళు మాత్రమే ఇస్తున్నట్టు అనేటువంటిది అది తప్పు. ప్రజలను కూడా మరీ సోమరిపోతులను చేయకండి. కనీసం మనం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే పథకాలు ఉన్నాయో కనీసం 4 అడుగులు వేసి తెచ్చుకునేటువంటి పరిస్థితిని కల్పించండి. మళ్ళీ చెప్తున్నాను, అండర్లైన్ చేసి, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో, నడవలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వండి ఇంటి దగ్గర. అవును, ఈసీ చెప్పారు కదా, ఖచ్చితంగా పంపించండి. 2 రోజులు అటు కావచ్చు ఇటు కావచ్చు, ఎందుకంటే సడన్గా మార్చారు కాబట్టి. అంతేగాని దీంతో భూమండలం అంతా తలకిందులు అయిపోయినట్టుగా గగ్గోలు పెట్టడం అనేటువంటిది కేవలం రాజకీయం తప్పితే వాళ్ళ దీని ద్వారా తప్ప ఓట్లయితే ఖచ్చితంగా దీని ద్వారా అన్న దింపుడు కళ్ళం ఆశలాగా ఇంకేమైనా 4 ఓట్లు పెరుగుతాయి అనేటువంటిది, జనంలో వాళ్ళని ఇచ్చేద్దాం అనేటువంటి ఉద్దేశం తప్పితే, తర్వాత ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వేస్తారనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా వైఎస్ఆర్సీపీకి? ఎందుకంటే వీళ్ళందరూ గతంలో చంద్రబాబు నాయుడు టైంలో కూడా తీసుకున్నారుగా. అవును. రేపు పొద్దున ఏం చెప్తున్నారు, నేను రాగానే 4000 చేస్తాను ఒకసారి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. వద్దంటారా వీళ్ళు ఏమన్నా? అవును. మరి ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను 5000 ఇస్తానంటాడా? 5000 ఇస్తానని నువ్వు అనకపోతే 4000 ఇస్తానని చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయరా? 2 రోజులు ఇబ్బంది అయినంత మాత్రాన వచ్చే 1000 రూపాయలు వాళ్ళు వదులుకుంటారా? ఈ మాత్రం కామన్ సెన్స్ పాయింట్ ఎలా మర్చిపోతున్నారు వీళ్ళు? కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ డ్రామాలు కట్టిపెట్టి ఏదైతే ప్రజలకు మేలు చేసేది మీరు ఇస్తున్నది మంచిదే, దాన్ని ఎవరు కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా అమలవుతున్నాయి, అది కూడా కాదనలేనిది, అందరూ ఒప్పుకుంటుంది. అందరూ ఒప్పుకునేదానికి ఈ గగ్గోలు ఎందుకు? అనవసరంగా ఏదైనా న్యూట్రల్ ఓటర్స్ ఉంటే వాళ్ళకి అసహ్యం ఏంటని తప్పితే, మీరు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా చేసి వాళ్ళకి చెప్పండి, అమ్మ 2 రోజులు ఆలస్యంగా వస్తుంది, ఇట్లా ఒప్పుకోలేదు. పైగా అది ఆపింది ఎవరు? పిటిషన్ ఇచ్చింది ఎవరు? ఆ నిమ్మగడ్డ మాజీ ఎలక్షన్ కమిషనర్ ఆయన. దానికి చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? సో అది తీసుకొచ్చి వీళ్ళకి అంటగట్టేసేసి రాజకీయ లబ్ధి కోసం చేయటం తప్పితే మరేం కాదు. ప్రజలు విఘ్నులు, ప్రజలు ఇదంతా గమనిస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సరైన సమాధానం చెప్తారు.